హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ టెక్ ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్, మనం ఏదైనా యూట్యూబ్లో వీడియో చేస్తున్నప్పుడు దానికి థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకుంటే దానికి కాపీరైట్ పడవచ్చు, కాపీ స్ట్రైక్ పడుతుందని ఒక భయం అయితే ఉంటుంది. సో అలాంటి ఏ భయం లేకుండా మనమైతే ఒక ఫ్రీ యాప్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. లేదా మన ఏదైనా ఫేస్బుక్లో స్టోరీ చేస్తున్నప్పుడు, ఏదైనా స్టోరీ యాడ్ చేయాలనుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఏదైనా మొబైల్ వీడియోకి బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఫేస్బుక్లో కానీ అండ్ ఇన్స్టాలో కానీ మన యూట్యూబ్ వీడియోకి కానీ లోగోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ లోగో బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎలా ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అయితే ఎలా యూజ్ చేయాలి అప్లికేషన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరైతే దీనికోసం ప్లే స్టోర్లో క్యాన్వా యాప్ అని అయితే సెర్చ్ చేయండి అండ్ అప్లికేషన్ విజిబుల్ అయితే అవుతుంది. అండ్ అక్కడి నుంచి అయితే మీరు ఫ్రీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అంటే నేనైతే అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచైనా మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయాక జస్ట్ మీరు ఏం లేదు, మీ మెయిల్ కానీ, మీ ఫేస్బుక్ కానీ, మీ అదర్ ఏదైనా మెయిల్ ఉంటే కానీ అక్కడ సైన్ ఇన్ విత్ మెయిల్ అని అయితే మనకి విజిబుల్ అవుతుంది. సో దాని మీద సింపుల్గా క్లిక్ చేసామంటే మనకి ఈజీ స్టెప్లో అయితే జస్ట్ సైన్ అప్ అయితే అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ సైన్ అప్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి జస్ట్ అప్లికేషన్ మీకైతే ఇలా విజిబుల్ అవుతుంది. అండ్ ఇలా విజిబుల్ అయ్యాక మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని క్లియర్గా చెప్తాను. ఓకేనా, మీకు ఆల్రెడీ అప్లికేషన్ విజిబుల్ అయ్యాక మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎలా యూజ్ చేయాలని కూడా. అండ్ అప్లికేషన్ యూజ్ చేయడం చాలా చాలా సింపుల్. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి మీకు అప్లికేషన్ ఇక్కడ ఆల్రెడీ క్లియర్ అవుపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి మొబైల్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ లోగోస్, యువర్ స్టోరీస్ అండ్ ఫోటో కాలేజెస్ అండ్ ఫేస్బుక్ పోస్ట్ కానీ, పోస్టర్స్ కానీ, ఫ్లైస్ పోర్ట్రేట్ కానీ, ఫోన్ వాల్పేపర్స్ కానీ, ఫేస్బుక్ కవర్స్ కానీ అండ్ పోర్ట్రేట్ కానీ, ఇన్విటేషన్స్ కానీ, యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, ల్యాండ్స్కేప్ కార్డ్స్ కానీ, ఇన్విటేషన్ స్క్వేర్ కానీ, బిజినెస్ కార్డ్స్ కానీ, ప్రతి ఒక్కటైతే మనం ఇందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. అండ్ అందులో ఉన్నవన్నీ మనం ఎడిట్ డిలీట్ చేసి కూడా మన నేమ్ అయితే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే చూద్దాం. ఇక్కడ మనకు అక్కడ సిఎల్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంది కదా, దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ క్లిక్ చేశాక మనకైతే ఇలా విజిబుల్ అవుతుంది. అండ్ మనకు పర్టికులర్గా ఇదే స్టైల్ కావాలి, పర్టికులర్గా ఇదే థీమ్ కావాలి, పర్టికులర్గా ఇదే కలర్ కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఇక్కడ స్టైల్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మనకి ఇందులో ఉన్న ఆప్షన్స్ని మీకు ఏ ఆప్షన్ అయితే మీకు కావాలి అనుకుంటున్నారు అండ్ దేనికోసం కావాలి అనుకుంటున్నారు, యూట్యూబ్ కోసం కావాలి అనుకుంటే యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. అండ్ యూట్యూబ్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. క్రియేటివ్గా ఉండాలా, ఎలిగెంట్గా ఉండాలా, బోల్డ్గా ఉండాలా, లేదా సింపుల్గా ఉండాలా, మోడర్న్గా ఉండాలా, మినిమలిస్ట్గా ఉండాలా, లేదా ఆల్ ఉండాలా అంటే ఆల్ మీద క్లిక్ చేయండి. నేనైతే మీకు జస్ట్ క్లిక్ చేయడానికి చూపిస్తున్నాను. అండ్ అలా అప్లై అయితే చేయండి. అండ్ అప్లై చేశాక మీకు ఇక్కడ విజిబుల్ అయితే అవుతుంది. అండ్ మీకు సమ్ థంబ్నెయిల్స్ అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకు అక్కడ విజిబుల్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ విజిబుల్ అయ్యాక జస్ట్ ఏదో ఒక మీకు బ్యాక్గ్రౌండ్ అయితే మీకు నచ్చింది. సో నేనైతే మీకు చూపిస్తాను. జస్ట్ నాకు ఇదైతే నచ్చిందని చూపిస్తున్నాను. మీకు చూపించడానికి ఫర్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. జస్ట్ మనం దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అయితే అవుపిస్తుంది. అండ్ కనిపించాక సరే ఫైన్, మనకు అప్లికేషన్ ఆన్ వచ్చేసింది, మనం బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నాం. సో ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్, ఇందులో ఉన్న ఇమేజెస్ మనకు వద్దు, మనకు కావాల్సిన ఇమేజెస్ పెట్టుకోవాలి అనుకుంటే సో వాటిని ఇక్కడ మనం ఇలా క్లిక్ చేసామంటే జస్ట్ ఇలా క్లిక్ చేస్తే డిలీట్ ఇమేజ్ లేదా ఫ్రేమ్, మీకు ఫ్రేమ్ మొత్తం డిలీట్ కావాలా, లోపల ఇమేజ్ డిలీట్ కావాలనుకుంటే నేను ఇమేజ్ అని చెప్తున్నాను. ఇమేజ్ జస్ట్ డిలీట్ ఇమేజ్, ఇక్కడ ఉన్న మ్యాటర్ కూడా మనకు వద్దు. సో ఇలా డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డిలీట్ అయితే అయిపోతుంది. అండ్ ఇలా డిలీట్ అయిపోయిన యాప్ని మన ఇమేజ్ని మనం జస్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకున్నామంటే, మనం ఇలా జస్ట్ డౌన్లోడ్ చేసుకున్నట్టు మన గ్యాలరీకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. పిఎన్జీ రూపంలో మనకి డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ యూట్యూబ్ థంబ్నెయిల్ చేసుకున్న వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ని పిక్సెల్ ల్యాబ్లో కానీ, పిక్సెల్లో కానీ, మీరు యూజ్ చేసే యాప్లో కానీ మీరు వెళ్ళి అందులో ఇన్సర్ట్ చేసుకున్నారంటే మనకు కావాల్సిన మ్యాటర్ని అందులో ఇన్సర్ట్ చేసి థంబ్నెయిల్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి వారైనా ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ కానీ, కాపీరైట్ కానీ ఎలాంటి యూజ్ పడుతుంది అనే భయం పడాల్సిన అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఒక యూట్యూబ్ కానీ, మన ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఈ పేజ్ ఉన్నప్పుడు వాటికి లోగోస్ కావాలి. అండ్ లోగోస్ మనకి ఎలా పెట్టాలని తెలియనప్పుడు సో మనం ఇందులో నుంచి క్లియర్గా అయితే లోగోస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ లోగోస్ అని ఉంది కదా, ఇలా లోగోస్ మీద మనం క్లిక్ చేసామనుకో
లోగోస్ చాలా అంటే చాలా డిస్ప్లే అవుతాయి. అండ్ చాలా డిస్ప్లే అయినప్పుడు మనకు కావాల్సిన లోగో ఇందులో నచ్చినప్పుడు సేమ్ మనం ఇందాక యూట్యూబ్కి ఎలా స్టైల్ థీమ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నామో మీకు ఫర్దర్గా మీకు ఏదైనా పర్టికులర్గా అయితే కావాలనుకున్నప్పుడు దాని మీద స్టైల్ థీమ్ కలర్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న యాప్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ లోగోస్ కానీ మనకు డిస్ప్లే అవుతాయి. అండ్ డిస్ప్లే అయినప్పుడు అండ్ ఇంకొకటి పెయిడ్ అన్న వాటిని అయితే యూజ్ చేయకండి. నెక్స్ట్ ఓన్లీ ఫ్రీగా ఉన్న వాటి మీద యూజ్ చేయండి. జస్ట్ ఇలా మనమైతే దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకు కావాల్సిన అక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు విజిబుల్ అవుతుంది. జస్ట్ మనం ఇందాక మన యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం అయితే ఏం చేసామో జస్ట్ మనం దాని మీద క్లిక్ చేసినామంటే జస్ట్ ఇలా డిలీట్ అయితే అయిపోతుంది. ఫర్దర్గా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ లోగో తీసుకెళ్ళి మనం యూజ్ చేసుకొని మన పిక్సెల్ ల్యాబ్లో సేమ్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన నేమ్ అందులో ఇన్సర్ట్ చేసి మనం లోగో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ సేమ్ అన్నిటికీ ఇదే స్టెప్ అండ్ ఇదే ఫాలో అవ్వండి. అండ్ లోగోస్కైనా ప్రతి ఒక్క అప్లికేషన్ ప్రతి ఒక్క స్టోరీస్కైనా ప్రతి ఒక్క దానికైనా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.